యుద్ధభటులకు సాధింపవీలులేని అయోధ్య నగరమును దశరథ మహారాజు రాజధానిగా చేసుకుని ప్రజలను తన కన్న ప్రజల కన్నా మిన్నగా పాలిస్తున్నాడు. అతని పాలనలో ఏమీ లేకుండా పోయింది. కౌసల్య, కైక, సుమిత్ర అను ఆ రాజు ముగ్గురు భార్యలు భర్తకు అనుగుణముగా మసులుతున్నారు. ప్రజాగౌరవాన్ని సంపాదించుకున్నారు. సత్యాధర్మాలను ఆచరిస్తున్న రాజును చూసి ప్రజలందరూ సత్యవంతులు, ధర్మపారాయణులయ్యి ఆ దేశము సుఖశాంతులతో వర్ధిల్లుతోంది. రాజు ధర్మవంతుడు. అందువలన నెలకు 3 వర్షాలు పడి భూమాత సస్యశ్యామలమై పశు సంపత్తి అమృత క్షీర వర్షాన్ని వర్షిస్తున్నది. మహారాజు యజ్ఞయాగాలు చేస్తుండడం వలన దేవతలు మెచ్చి ఆ రాజ్యాన్ని సమస్త ధనధాన్యాలతో నింపి పోషిస్తున్నారు. మహర్షులు గౌతమ, జాబలి, వామదేవాదులు దశరథ మహారాజు చేత ధర్మకర్మలు సశాస్త్రీయంగా యాగాలు చేయించి ఆశీస్సులిచ్చి ఆయన పరిపాలనలో ఏ లోపము లేకుండా చూస్తున్నారు. సుమంత, రాష్ట్రవర్ధన, విజయ, సురాష్ట్ర, జయంత, దృష్టి, అమోఘ, కాశ్యాప, అష్టమంత్రులు అష్టదిక్కాలను జయింపచేయగల రాజకీయ మంత్రాంగాన్ని మహానీయముగా మహిమోపేతముగా మంగళదేవత గజ్జకట్టి ఆ దేశములో నర్తించున్నట్లు సూర్యవంశుడైన దశరథ మహారాజు చేత పరిపాలింపచేస్తున్నారు. ఇహపరలోక సుఖాలు అతడు పొందేలాగా చేస్తున్నారు. అందువలన అతని కీర్తి అమరలోకము వరకు ఆక్రమించింది. అందువలన ఆ మహేంద్రుడు అతనికి పరమాప్తుడయ్యాడు. అన్నీ అతనుకున్న సంతానము లేక అవన్నీ శూన్యంగా కనిపిస్తున్నాయి. సంతానహీనులు మేము చూడకూడదని మనవారంటూ ఉంటారు. దశరథ మహారాజుకు భగవానుడైన వశిష్ఠ బ్రహ్మర్షి గురువు, సూర్యవంశానికే కులగురువు. మంత్రుల, కవి పండితులతో సమావేశమయ్యి అశ్వమేధ యాగాన్ని చేయడానికి నిర్ణయం గావించి దానితో పుత్రకామిష్టి యాగాన్ని చేయాలని, దానివలన తప్పక సంతానము కలుగుతుందని నమ్మారు. విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు మహాతపస్వి. అతడు కశ్యప ప్రజాపతి వంశమువాడు. బ్రహ్మచర్య వ్రతదీక్షాదక్షుడు మహాతపస్సాలి. తన తండ్రి ఆశ్రమానికి వచ్చిన మహర్షుల్నే కాని స్త్రీలనే ఎరుగక ప్రపంచవాసంలే అంటని పరమబ్రహ్మ స్వరూపడతడు. రోమపాదుడనే మహారాజు అంగదేశాన్ని పాలిస్తున్నాడు. ధర్మకర్మలను ఆచరించక మహాపురుషులను మన్నింపనందున అతని రాజ్యంలో కరువు కాటిల్లింది. దుర్భరమైన కరువు కాటకాలతో ప్రజలు అలమటింపసాగారు. ఆ రాజు ఋష్యశృంగ మహర్షిని తన రాజ్యానికి తీసుకువచ్చాడు. మహర్షి అంగరాజ్యంలో పాదము పెట్టేసరికి బోరున వర్షం కురిసింది. భూమి సస్యశ్యామలమైంది. అందువలన అతనిని మనము తీసుకొచ్చిన తప్పక నీకు సంతానం కలుగుతుందని వశిష్ఠ బ్రహ్మర్షి చెప్పగా దశరథ మహారాజు ఆ మహర్షిని తీసుకొని రావడానికి వేశ్యమణులను పంపాడు. విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో దశరథ మహారాజు పంపిన వేశ్యలు ఋష్యశృంగ మహర్షి ఆశ్రమంలోనికి వెళ్ళారు. ఆయన వారికి ఎదురెళ్ళి నమస్కారాలు తెలిపారు. ఆహా దివ్యార్షులారా, మీ ఆశ్రమాలెక్కడా? ఏమి మీ శరీరాల సువాసన? ఈ సువాసన ఏ వృక్షాల్లో లభించింది? అన్నిటికన్నా మీ తపస్సు ఎంతో గొప్పది కదా. మీ రొమ్ములకు 2 కొమ్ములున్నాయి. ఇవి ఏ తపస్సు వలన మీకు సిద్ధించాయి? నాకు 1 కొమ్మే ఉంది. అదేనా నాకు తలపై ఉంది. మీకు మీ వృక్షస్థలముపై ఉన్నాయి. మీరు నాకన్నా గొప్ప తపస్సులనడానికి ఇంతకన్నా సాక్ష్యాలేమున్నాయి అని ఋష్యశృంగుడు అర్ఘ్యపాద్యాలిచ్చాడు. ఆ వేశ్యలు అతని అమాయకత్వానికి కిలకిలా నవ్వుతూ తమ హావభావ విలాసాల్లో అతనిని ఎత్తుకొని ముద్దాడి తిన్నగా అతనిని అయోధ్యకు తీసుకుని వచ్చారు. ఇంకేముంది, ఆ మహర్షి అయోధ్య పొలిమేరల్లో అడుగుపెట్టేసరికి కుంభవృష్టి కురిసింది. వసంతము తన విలాసాన్ని చూపించింది. అప్పుడు ఋష్యశృంగ మహర్షి ఆజ్ఞను శిరసావహించి దశరథ మహారాజు యాగశాలను నిర్మింపచేశాడు. శిల్పులు యాగశాలను తమ అనల్ప శిల్ప మహిమతో చూపరులకు కనువిందు చేసేలాగా అలంకరించారు. దేశము నలుచెరుగుల 1 వత్సము కొనసాగే యాగానికి రమ్మని దశరథ మహారాజు రాజులకు, మంత్రిదండనాథులకు, జానపదులకు, విద్వత్కవి పండితులకు ఆహ్వానాలు పంపారు. వారందరూ అయోధ్య నగరానికి వచ్చారు. ఆ మహాత్తర యాగము జరుగు సంవత్సర కాలము నిర్విరామముగా అన్నదానము జరగడానికి మంచి క్షమాగుణ సంపన్నులను నియమించారు. యాతాయాత జనులకు
మధురహాసలోకి లొలికిస్తూ వచ్చిన వారు హాయిగా తిని వెళ్ళే వరకు వారిని బాగా ఆదరించే వారిని వడ్డన దగ్గర నియమించాడు మహారాజు. యాగాన్ని చూడ్డానికి వచ్చిన వేల వేల మహర్షులను, మునులను బాగా సత్కరించడానికి మహాత్ములు నియమింపబడ్డారు. భీష్మ గ్రీష్మ ఋతు సుందరి మందహాసము చేస్తూ వచ్చిపోయింది. కుంభవృష్టిని కురిపించి భూమిని సస్యశ్యామలం చేసి వర్ష ఋతుకాంత ఆనందముతో యాగాన్ని తిలకించి మందగమనంతో వెళ్ళింది. తెల్లని చల్లని వెన్నెల కాంతులు భూమాతపై వలకబోసి ముసిముసి నగవులతో ఆనందరమణీయకరంగా శరదృతువు నారీలాలామ ఒయ్యారంగా వచ్చిపోయింది. హేమంతశ్యామల అనురాగాసాన్ని చిందిస్తూ అందరినీ గజగజలాడించి అలరించి ఎంతో చక్కగా వెళ్ళింది. శిశిర ఋతువు పూబోడి వృక్షాల ఆకులన్నీ భూదేవికి కాన్కగా రాల్చి మందమంద గమనాన సాగింది. ఇంక వసంత సుందరాంగి మన్మథ సామ్రాజ్య పట్టామహేష్నిగా వచ్చింది. అంతలో యాగస్వము విశ్వజయముతో యాగశాల దగ్గరకు టీవీగా వచ్చింది. వేదాంగవేత్తలు, సమస్త శాస్త్రాలు చదివిన వారు యాగాన్ని తిలకించడానికి వచ్చిన వారందరి హృదయాలలో నిలిచేలాగూ తమ విద్యాత్తును ప్రదర్శిస్తూ యాగము గూర్చి ఉపన్యాసరిస్తున్నారు. చూపరులానంద నయనాలతో తిలకించి పులకరిస్తున్నారు. 21 యూపస్తంభాలు, 21 మూరలు గలవి నాటించారు. 8 కోణాలు గల ఆ స్తంభాలను పసుపు గంధాలతో బాగా అలంకరించి ఆ విజయాశ్వాన్ని యూపస్తంభము దగ్గర నిలిపారు. వాడిగల 3 కత్తులతో దాన్ని ఛేదించారు. దానిలో గల వప తీసి యాజకుడు వండాడు. తక్కిన దాని శరీర భాగాలన్నీ హోమాగ్నిలో హోమం చేశారు. దశరథ మహారాజు ఆ వపాదుమగ్రణం చేసి అనంతరం పాదాలను కడుక్కున్నాడు. వేదచోదితముగా 3 దినాలు అశ్వమేధ యాగము గావించిన మహారాజు యాగం శాస్త్రోత్తముగా తూర్పు భాగము హోతకు, పడమర దిశ అధ్వర్యునికి, ఉత్తర దిక్కు ఉద్ఘాతకు, బ్రహ్మణ్యులకు, దక్షిణ దిశకు ధారాదత్తం గావించాడు. అందరూ ఆనందంగా ముక్తకంఠంతో మహారాజా, రాజ్యపాలనా భారము మాత్రం మీదే, రాజ్యభారాన్ని మేము మోయగలమా? వేదాంగాలతో శాస్త్రాలను బోధించడమే మాకు తెలిసిన విద్య. మరలా ఈ యావద్రాజ్యాన్ని మీరే గైకొనండి అని అర్థించారు. అప్పుడు మహారాజు వారందరికీ నవరత్నస్థగిత నూతన సువర్ణ భూషణాలు, పాడి పసుగాణులను సమర్పించారు. ఆ మహత్తర యాగాన్ని తిలకించడానికి వచ్చిన వారందరికీ, ముఖ్యంగా వేదవేత్తలకు, కవి పండితులకు ధనకనక వస్తు వాహనాలను, షోడోషదాలను ఆనందంగా గావించాడు. పుత్రకామేష్టి వైభవంగా ముగిసింది. ఇలా జరుగుతుండగా ఆ హోమగుండము మధ్యలో ప్రజాపత్య పురుషుడు లేచి సువర్ణ కలశం నిండా పాయసం గల పాత్రను దశరథ మహారాజుకు ఇచ్చి, సూర్యవంశాభరణ, మీ యాగానికి సంతోషించి ఈ దివ్య మహత్తర కలశాన్ని ప్రజాపత్య పురుషుడు తన కరుణాకటాక్షములతో అనుగ్రహించాడు. దీనిలో గల పాయసం సంతానానికి, సర్వసంపదలకు కారణమవుతుంది. నీ భార్యలు దీనిని సేవించి గుణయోగ శక్తి తేజోభాస్వంతులైన సుకుమారులను గాంచుతారు అని అదృశ్యుడైనాడు. ఇక దశరథ మహారాజు నందనవన పారిజాత పరిమళాన్ని, ఆనందాన్ని అందుకున్నాడు. తన భార్యల ముగ్గురకు ఈ విషయాన్ని తెలిపాడు. వారి మోములు శరత్కాల చంద్రుని జూజినట్లు వికాసముగాంచాయి. పాత్రలో గల సగము పాయసాన్ని కౌసల్యాదేవికిచ్చాడు. తక్కిన సగాన్ని 2 భాగాలు చేసి కైకాదేవికి, సుమిత్రాదేవికి ఇచ్చాడు. వారు మంచి భావనలతో దాన్ని సేవించారు. రాణులు ముగ్గురు గర్భాలు ధరించారు. ఇలా 9 మాసాలు గడిచాయి. 10వ మాసం చైత్రం ఆనందంతో వచ్చింది. పునర్వసు నక్షత్రాన నవమి తదినాడు బృహస్పతి చంద్రులు కర్కాటకమున ఉచ్చస్థానములో ఉండగా కౌసల్యాదేవి ప్రసవించింది. పునర్వసు వెళ్ళి పుష్యమీ నక్షత్ర పాదముండగా మీనలగ్నమున కైకాదేవి ప్రసవించింది. ఆశ్లేష నక్షత్రాన కర్కాటక లగ్నాన సుమిత్రాదేవి 2 బిడ్డలకు ప్రసవించింది. అయోధ్య నగరమంతా మహారాజు పుత్రవంతుడైనాడని ఆనందోత్సవాలు ఇంటింటికి జరుపుకున్నారు. దశరథ మహారాజు వేదవేత్తలకు, కవులకు, పండితులకు విరివిరిగా బహుమతులను సమర్పించాడు. 12వ రోజున పురిటి పవిత్రాశుద్ధి తరువాత మహారాజు తన జ్యేష్ఠపుత్రునకు రాముడను నామము, ద్వితీయునకు భరతుడను, సుమిత్రాదేవి పుత్రులకు లక్ష్మణుడని, శత్రుఘ్నుడు అని నామకరణము గావించాడు.
ఆ నలుగురు కుమారులు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధములయ్యి వశిష్ఠ బ్రహ్మర్షి దగ్గర సశాస్త్రీయంగా విద్యాబుద్ధులు నేర్చారు. నలుగురు రాజకుమారులు మంచి జాతి ఆశ్వాలపై స్వారీ చేయడం, మదపుటేనుగులను మచ్చిక చేసుకోవడం, అస్త్రశస్త్రాల ప్రయోగోపవ సంహారాల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలతో అత్యద్భుతంగా సమస్త శాస్త్ర విద్యలో ఆరితేరడము చూసి దశరథ మహారాజు పులకితగాత్రుడయ్యాడు. తన నలుగురు తనయులలో శ్రీరాముడంటే ఎనలేని ప్రేమాభిమాన రాగారంచిత హృదయారవిందుడయ్యేవాడు మహారాజు. అహం వేది మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ యోచేమి తపసి స్థితః. దశరథ మహారాజు వివాహ వయసు గల పుత్రులను చూచి మంత్రి సామంత పురోహితులతో దర్బారు తీర్చాడు. ఇంతలో బ్రహ్మర్షి చంద్రుడు వచ్చి, విశ్వామిత్రుడు వచ్చి మీకోసం సింహద్వారం దగ్గర వేచి ఉన్నాడు స్వామి అని ద్వారకపాలులు మహారాజుకు విన్నపించారు. దశరథ మహారాజు తన ముందు వశిష్ఠుల వారు మిగిలిన వాళ్ళందరినీ తీసుకుని సింహద్వారం దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుని రాజమందిరంలోకి ఆహ్వానించాడు. విశ్వామిత్రుని క్షేమ సమాచారం అడిగిన తర్వాత, మహాత్మా, తమ దివ్య కటాక్షము చేత మా గృహము మా రాజ్యము క్షేమంగా ఉన్నాయి. తమ రాక పాల సముద్రమునకు చంద్రోదయములాగా ఉంది. తమకు నా వలన ఏమైనా పని కలిగినా లేదా ఏదైనా పని చెయ్యవలసి వచ్చినా చెప్పండి, నేను ఖచ్చితంగా దాన్ని నెరవేర్స్తాను అని అన్నాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు మాటలకు విశ్వామిత్ర మహర్షి ఆనందించి, దశరథ, సూర్యవంశములో జన్మించావు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని కృపతో రాజ్యపాలన గావిస్తున్నావు. నీ వంటి ఉత్తముడు గుణసంపుడు ఎక్కడ? ఈ ముల్లోకాల్లో నీలాంటి ఉత్తమ గుణసంపుణ్ణి నేను చూడలేదు. సరే, నా హృదయంలో గల కోరిక తీరుస్తాననుట నీకే చెల్లింది, మరి తీరుస్తావా అని అడగ్గా, తీరుస్తాను విశ్వామిత్ర అని చెప్పేసి దశరథ మహారాజు అన్నాడు. అయితే చెప్తున్నా విను, కాకపోతే జాగ్రత్తగా విను అని విశ్వామిత్రుడు ఈ విధంగా అన్నాడు. లోక కళ్యాణార్థం కోసం నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను. కానీ ఆ యజ్ఞంలో రాక్షసులిద్దరు వచ్చి వ్యోమాగ్నిలో రక్తమాసాలు వేసి యాగాన్ని పాడు చేస్తున్నారు. నాకు శక్తి ఉన్న ఆ సమయంలో నేనేమీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఉపవాస సమయంలో ఉన్నప్పుడు ఎవరిని శపించరాదు, అలాగని యుద్ధం చేయరాదు. కాబట్టి నాకు నీ పెద్ద కుమారుడైనటువంటి శ్రీరాముణ్ణి నాతో పంపితే నా శిక్షణలో అతన్ని స్వయం ప్రతిభావంతుని చేసి రాక్షసుల్ని ఏ విధంగా సంహరించాలో నేను రాముడికి నేర్పిస్తాను. దానివలన అతనికి గొప్ప కీర్తి వస్తుంది. ఆ మారీచ సుహబావులను వధించడానికి శ్రీరాముడే సమర్థుడు గలవాడు. కావున నీవు పుత్రాభిమానముతో నా మాట కాదనవని నా వెంట పంపుతావని నేను అనుకుంటున్నాను. అలాగే శ్రీరాముడు దివ్య సత్య పరాక్రమ విక్రమాది బహుబల సంపత్తి నాకు తెలుసు. మీ వంశ గురువు వశిష్ఠ మహర్షి ఇచ్చట గల తపోనిధులందరూ కూడా శ్రీరాముని శక్తిని బాగా తెలిసిన వారే. లోకములో నీ కీర్తి జయము శాశ్వతంగా నిలుస్తాయి. నీవు మీ మంత్రులతో ఆలోచించి శ్రీరాముని నాతో పంపించు. నా యాగము తొందరగా పూర్తి గావించాలి. తప్పక పంపించు అని అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న దశరథ మహారాజుకు ఒక్కసారిగా తలపై పిడుగుపడినట్లయింది. వేదనాపరమైన విషాదముతో మనసును పరిపర విధాలుగా సింహాసనం నుండి కిందకి దిగాడు. దిగిన వెంటనే, మహాత్మా, నా శ్రీరామునకు సరిగ్గా 16 సంవత్సరాలు కూడా రాలేదు. అతనిని బదులుగా సేనతో నేను వచ్చి ఆ రాక్షసులను అంతం చేస్తాను. తమ యాగాన్ని పూర్తి చేస్తాను. అంతేగాని శ్రీరాముని మాత్రం పంపలేను. నా బిడ్డను విడిచి క్షణము కూడా జీవింపలేను.
ఇంతకీ ఎవరా దుష్టులు? వారంతటి వారో, వారి బలక్రమం ఏంటో నాకు తెలపండి, నేను వాళ్ళని పూర్తి చేస్తాను అని అన్నాడు. వెంటనే మహారాజా పులస్త బ్రహ్మపుత్రుడు విశ్వాసుడు, అతని సుతుడు రావణుడు, కుబేరునికి అతడు సోదరుడు, మహత్తర తపస్సు చేసి బ్రహ్మదేవుని వలన పొందరాని వరాలన్నీ పొంది అవర బల గర్వముతో లోకాలన్నిటికీ బాధిస్తున్నాడు. ఆ రావణుని స్నేహితులే ఈ మారీచ, సుబాహువులు. మునేంద్ర, అంత తపో బలం గల ఆ రావణుని నేను ఎదిరించగలనా? అలాంటప్పుడు నా పసివాడి శ్రీరాముడు ఎలా చేయగలడు స్వామి? తమరు నాపై కృప చూపి నా కుమారుణ్ణి పంపమని అనకండి అని అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు, దశరథ, సూర్యవంశంలో పుట్టావు, హరిశ్చంద్రుని వారసుడవు, అటువంటి నీవు ఆడిన మాట తప్పుతావా? అసత్యానికి ఒడగొట్టుకుంటే నీ కుమారునితో నీవు ఇక్కడ హాయిగా ఉండు అని విశ్వామిత్రుడు, దశరథ మహారాజు ఇద్దరు మాటల యుద్ధం జరుగుతుంది. ఆ మాటలలో అంతరార్థము గ్రహించినటువంటి వశిష్ఠ బ్రహ్మర్షి, దశరథ మహారాజా, సత్యవ్రతుడైన హరిశ్చంద్రుని వంశంలో ఉద్భవించావు, అసత్యానికి ఎందుకు భయపడవు? శ్రీరామునికి ఏ ప్రమాదము రాదు, మీదు మిక్కిలి ప్రమోదంతో సమస్త కళ్యాణాలను వరిస్తాయి. ఈ బ్రహ్మర్షితో తక్షణము నీ కుమారుని పంపించు. ఈ మహర్షి వర్యుడు బ్రహ్మర్షియే కాదు, సమస్త అస్త్రశాస్త్ర విద్యలు ఇతనిని వరించాయి. ఇతడు నూతన అస్త్రాలను సృష్టిస్తాడు. నీ కుమారునికి ఎంతో మహాయోజాన్ని ఇవ్వగలడు అను వశిష్ఠుల వారి మాటలు వినిన తర్వాత దశరథ మహారాజు శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుని మహర్షికి అప్పచెప్పాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో వెళ్తున్నాడు. అది చూడడానికి ఎలా ఉందంటే, బ్రహ్మదేవుని వెనకాల దేవవైద్యులు, అశ్విని దేవతలు ఏ విధంగా ఉంటారో అలాగే విశ్వామిత్రుని వెనుక రామలక్ష్మణులు అలా ఉన్నారు. ఇలా వారు సరయూ నది దగ్గరకు వచ్చారు. మహర్షి శ్రీరాముడిని సరయూ నదిలో తలస్నానం చేయించి బల, అతిబల అను మహావిద్యలు మంత్రయుతముగా ఉపదేశించాడు. కుమార శ్రీరామ, ఈ దివ్య మంత్రములను నీవు నేర్చుకున్నందువలన నీకు ఆకలి దప్పికలు రెండూ ఉండవు. బహుబల సంపదలో నీ అంతటి వాడు లోకములోనే ఉండడు. ఈ మంత్రాల వలన 14 భువనాలలో నిన్ను మించిన వాడే ఉండడు అని తనని ఆశీర్వదించాడు. తర్వాత తన సోదరుడు లక్ష్మణునకు మహర్షి అనుమతి తీసుకుని శ్రీరాముడు మహామంత్రాలను ఉపదేశించాడు. ఆ రాత్రి ముగ్గురు పట్టు తీవాసులై లాగుండే పచ్చని గడ్డిపై నిద్రించారు. ఉదయం నిద్రలేచారు. ఇద్దరి రాజకుమారులను మధుర మంగళ మందహాసంతో మహర్షి మేల్కొల్పాడు. కౌసల్యనందన, తెల్లవారుతుంది, నీవు ఇప్పుడు సంధ్యావందనం చేసి తొందరగా మేలుకో దా కుమార అని ముని అన్నాడు. అప్పుడు ఇద్దరూ లేచి స్నానం, సంధ్య క్రియలు నివర్తించి బ్రహ్మర్షి విశ్వామిత్రునకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ముగ్గురు ముందుకు ప్రయాణం కట్టారు. అంగదేశాన్ని అతిక్రమించి సాయం సమయానికి సరియు గంగా నదుల సంగమానికి చేరారు. అచ్చట హాయిగా ఆ రాత్రి గడిపారు. అచ్చట మహర్షుల ఆతిథ్యాన్ని స్వీకరించారు. మరునాడు గంగా నదిని దాటి దక్షిణ దిశగా ప్రయాణాన్ని గావించి అరణ్యంలో ప్రవేశించారు. శ్రీరామ, కొంతకాలం క్రిందట ఈ అరణ్య భూభాగమంతా చాలా కనులకు ఇంపుగా ఉండేది. ఇక్కడ ఉద్యానవనాలు, దివ్యమంగళ భవనాలు, అలాగే ఎన్నో పక్షులతో, అలాగే మంచు మనుషులతో ఎంతో ఆనందంగా ఉండేది. కాకపోతే దైవవశాత్తు ఇక్కడ ఒక యక్షుని కూతురు చేరింది. తన పేరే తాటక. దాని కుమారుడే ఈ మారీచుడు. సునందుడు దాని భర్త. ఇక చెప్పవలసిందేముంది? ఈ మహాపట్టణమంతా తిరిగి మునులందరినీ కలిసి అతని కుమారుడితో ఆహారం చేసుకుని తినేసింది. అందువలన ఈ ప్రదేశం మహారణ్యంగా మారింది. యక్షుకులతో ఇంత బలము గలవారు లేరు. దీని తండ్రి బ్రహ్మదేవుని తపస్సు వలన మెప్పించి బ్రహ్మవరాన దీన్ని పుత్రికగా కన్నాడు. అందువలన దీనికి 1000 ఏనుగుల బలం ఉంది.
దాని కుమారుడు శాపం మూలంగా రాక్షసుడయ్యాడు. ఇంకేముంది, అగస్త్య మహర్షి వలన దీని భర్త చనిపోయాడు. కానీ ఆ తాటికి తప్పక ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఎదురైపోతుంది. గోసాది హింస గావించి ఆ తాటికి నువ్వు తప్పకుండా వధించాలి. అది స్త్రీ అని, దాని వలన పాపమని నువ్వు ఆలోచించడం తగదు. ఎందుకంటావా, తిన్న చావు లోక కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే రామా, నువ్వు రాజువు కనుక ప్రజారక్షణ నీ కర్తవ్యం అని మహర్షి చెప్పగా, శ్రీరాముడు, మహాత్మా, మా పితృదేవుడు తమరేం చెప్పినా చెయ్యమని మమ్మల్ని ఆదేశించారు అని నారిని సాగరింపి శ్రీరాముని దనికి గట్టిగా ఒక బాణం తీసి వేసాడనమాట. అంతే, ఒక బాణం వేయగానే ఆ అరణ్యం అంతా ఒక్కసారిగా పెద్ద పెద్ద సౌండ్లు, ఒకేసారిగా అడవిలో ఉన్నటువంటి మృగాలు, క్రూర మృగాలు మొత్తం అన్నీ అదిరిపడ్డాయి. భయభ్రాంతులు అయిపోయి ఒక్కసారిగా. అంతే, ఆ శబ్దం విన్ననే తాటికి అదిరిపడి లేచి, అంత దని ఇక్కడ ఎప్పుడు వినలేదే, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ దని వైపు అడుగులు వేసుకుంటూ వచ్చింది. వస్తే దూరంగా రామలక్ష్మణులు గమనించారు. అంతే, ఒక్కసారిగా రామలక్ష్మణుని పడిపోయింది ఆ తాటిక. పడిపోతున్నప్పుడు మహర్షి రాజకుమారులకు చెప్పినటువంటి మంచి మంచి మంత్రాలన్నీ కూడా పఠించాడు. అంతే, చెప్తూ మహర్షి ఇలా అన్నాడు, శ్రీరామ, ఇది సాయం సంధ్యా సమయం. ఇప్పుడు రాక్షసులకు బలం అధికంగా ఉంటుంది, కావున తక్షణమే దాన్ని వధించు అని అన్నాడు. అలా అనగానే శ్రీరాముడు శబ్దభేదిని వేయగా తాటక ఆ దెబ్బకు విలవిలా కొట్టుకుని రామునిపై పడబోగా ఇంకొక బాణంతో దాన్ని వేయగా అది ప్రాణాలు వదిలేసింది. సో అలాగైతే ఆ రోజు ఆ తాటకి పీడ వదిలేసింది. అలా ఆ రాత్రి అక్కడ ఉండి మరునాడు పొద్దున్నే లేచి సంధ్యావందనాన్ని చేసుకుని నిర్వర్తించి మహర్షి, శ్రీరామ, నీకు 14 భువనాల్లో గల ఎటువంటి వీరునైనా వధించడానికి తగిన అస్త్రశస్త్రాలను ఉపదేశిస్తాను అని విష్ణు చక్ర, కాలచక్ర, ధర్మచక్ర, దండచక్ర, ఐంద్ర, ఐశిక, వజ్ర, ఆగ్నేయ, వాయువ, వరుణాస్త్రాలను ప్రయోగోపసంహరణలతో శ్రీరామునకు ఉపదేశించి ప్రయాణం కట్టారు. ఈ విధంగా ఎన్ని అస్త్రశాస్త్రాలను శ్రీరాముడు నేర్చుకున్నాడు. ఇలా కొంత దూరం సాగారు. విశ్వామిత్రుని ఆశ్రమమంతా ఈ భూమికి ముగ్గురు చేరారు. ఎలా? విశ్వామిత్రునికి ఆశ్రమ ప్రాంతం భూమికి ముగ్గురు చేరారు. ఆ ప్రాంతమున మునులందరూ వారికి స్వాగతం పలికారు. మహర్షి దీక్ష పూనాడు. శ్రీరామ, ఈ దినం మొదలు 6 నెలలు ఈ యాగదీక్ష ఉంటుంది. అప్పుడు దీక్షాబుద్ధుడై మహర్షి మౌనంలోనే ఉంటాడు అని అక్కడ ఉన్నట్టు మునులందరూ కూడా రామలక్ష్మణులకి అతి జాగ్రత్తగా చెప్పారు. ఇదంతా విన్న రామలక్ష్మణులు చాలా జాగ్రత్తగా యాగాన్ని చూసుకుంటూ ఉన్నారు. అంతే, సరిగ్గా యాగము అయిపోతుందనుకున్న సమయానికి ఆకాశం నుండి భయంకర శబ్దాలు, అట్టహాసాలు, విక్రమంగా నవ్వులు వినిపించాయి. ప్రళయకాల మేఘ శరీరాలతో మారీచ, సుహబహులిద్దరూ రాక్షసులతో వచ్చారు. అప్పుడు శ్రీరాముడు వాయు వస్త్రం వేశాడు. అస్త్రశక్తికి తాళలేక మారీచుడు గిరగిర తిరిగి సాగర తీరాన బతుకు జీవుడాన పడ్డాడు. ఇక సుహబాహుపై ఆగ్నేయాస్త్రం వేశాడు. వాణిని భస్మ గావించింది. వెంటనే వాయువస్త్రంతో వెంటనే రాక్షసైన్యమంతా కూడా చచ్చారన్నమాట. ఇలా యాగము పూర్ణత అయింది. శ్రీరామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు పరమ ఆనందమై వారి శిరాలు వారిని ఇంకొకసారి ఆశీర్వదించాడు. ఆ రాత్రి అక్కడ విశ్రమించారు. తూర్పు దిక్కు అరుణారుణ కాంతులను విరజిమ్ముతుంది. వేగం సంధ్యాకిరణాలు నిర్వర్తించారు. శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రునికి పాదబంధాలు చేసి చేతులు కట్టుకుని నిలబడ్డారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలాగన్నాడు, రామ, మిథిలాపతి జనక రాజేంద్రుడు జరుపు యజ్ఞానికి మనం వెళ్ళాలి. నాతో మీరు రావాలి. శివుని ధనువు అయిన ఆయన భవనమునందును పూజలు అందుకుంటుంది. సురసిద్ధ సౌద్య దేవ దానవ పండగ గంధర్వులు ఎవరు దాన్ని ఎత్తలేకపోతున్నారు.
ఆ శివధనుస్సుని ఎవ్వరు కూడా ముట్టుకోలేకపోతున్నారు, ఎవరు కూడా ఎత్తలేకపోతున్నారు. సో బల సంపన్నులైనటువంటి రాజకుమారులు అందరూ దాన్ని చూసి ఎక్కిపెట్టి దాన్ని ఇరిచేవాళ్ళని కూడా అనుకున్నారు, కానీ ఎవ్వరికీ అది సాధ్యం కాలేదు. ఒకసారి మనం కూడా వెళ్ళి తిలికించి వద్దామా అని చెప్పేసి మునులను తిలకించి నేను మిథిలానగర్ నుండి హిమాలయ పర్వతమైనటువంటి గంగా నదిని తటమున తపస్సు గావించారు. అంటే గంగా నదికి పూజలు చేసుకుంటూ వెళ్ళారు. మీ అందరికీ భగవంతుడు రక్ష కల్పించుగాక అని చెప్పేసి ప్రార్థన చేసి బయలుదేరితే సరిగ్గా సూర్య భగవానుడు అస్తమించే సమయానికి చేరుకోగానే వీళ్ళు స్నాన సందేహాలను చేసుకుని అగ్నిదేవునికి హారతించి ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. పడుకుని తర్వాత రోజు బయలుదేరుతున్నారు. ఇలా మామూలుగా మహర్షి శ్రీరామలక్ష్మణులను నిద్రలేపారు. వారు స్నానం సంధ్యాలు క్రియలు నిర్మించారు, ప్రయాణం సాగించారు. మహర్షిని వెన్నుకుని రాకుమారులు ఆనందోత్సవాలతో నడుస్తున్నారు. పరమ పావని గంగా నది తల్లిలో స్నానం చేయడానికి ఎంత దృష్టి ఉండాలని చెప్పేసి అనుకుంటూ అక్కడ స్నానం చేసేసి అక్కడి నుంచి పితృర్పణలు గావించి అగ్నిదేవునికి నమస్కారం చేసుకుని హాయిగా భోజనాలు చేసేసారు. అలా ముందుకు వెళ్తున్నారు. ఇక మహర్షులు విశ్వామిత్రునికి నమస్కారం చేసుకుని ఇంక అందరూ అలాగే వెళ్ళి కూర్చున్నారు అన్నమాట. అలా కూర్చుంటే అప్పుడు రాముడికి, శ్రీరామ, ఈ గంగా నది తన పవిత్రతతో ముల్లోకాలలో రంగతుత్తంగా తరంగాలతో ప్రవహిస్తూ అందరూ పవిత్రులుగా చేస్తుంది. ఈ మహానది హిమగిరికి జ్యేష్ఠపుత్రిక, మణి సురస్థిత. సాధ్యులకు, దేవతలకు, రాక్షసులు, రసతావలసుల పండుగలు ఈ నది ఆరాధిస్తారు. అంటే దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరు పడితే వాళ్ళు ఈ నదిని ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు దేవతలందరూ ఈ మహానదిని తల్లిని దేవలోకానికి తీసుకువెళ్ళారు. సాగర చక్రవర్తి అయినటువంటి ముని మనుగుడు భగీరథ చక్రవర్తి ఈమెను దేవలోకం నుండి భూలోకానికి తీసుకొచ్చాడు. ఇతడు పవిత్ర ప్రభావము గల మీ సూర్యవంశం నందు పుట్టినవాడే. ఇక్కడ భగీరథ చక్రవర్తి కూడా మీ సూర్యవంశంలోనే పుట్టాడు స్వామి. ఈ నగర చక్రవర్తికి అర్ధాంగులు ఇద్దరు, వారు కేసిని, సుమతి అనే పేర్లు. వాళ్ళు ఎప్పుడు కూడా సంతానం లేక హిమాలయాలపైన అర్ధాంగులతో తపస్సు చేస్తూ ఉన్నారు. అంతటా భృగువు ప్రసన్నతమై ప్రత్యక్షమై, చక్రవర్తి, నీ ఒక భార్య మీ వంశకూరాన్ని ప్రసవిస్తుంది, రెండవ ఆమె 6,000 మంది పుత్రులను కంటుంది అని వరమిచ్చి శకున్ని పంపాడు. ఇలా కొంతకాలం జరగగా అసమంజునికి కేసిని జన్మించింది. 60,000 మంది కుమారులకు సుమతి క్రాంతి ప్రసవించింది. వీరందరినీ నియతికుండలలో బహుభద్రంగా ఉంచి పంచారు. వీరు దినదిన వృద్ధితో అమావాస్య వెళ్ళిన తర్వాత చంద్రులకు పెరుగుతున్నారు. ఇంకా అసమంజుడు ఈ పిల్లలతో తనకు అందిన వారిని ఊరవాగల నదిలో పారివేశాడు. ఈ విషయం తెలిసిన రాజు అతనిని తన దేశం నుండి ప్రాళదూరాడు. అతని కుమారుడు మాత్రం మంచి మనసుతో సర్వ ప్రజమోద యోగాన్ని పొందాడు. ఇక చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. అశ్వాన్ని విడవగా దాని వెనుక అసుమంతుడు బయలుదేరాడు. అశ్వాన్ని మహేంద్రుడు దొంగిలించాడు. ఇంకా అశ్వమేధాన్ని తీసుకుని రమ్మని 6,000 మందిని కూడా పంపారు. వారు భూలోకమంతా వెతికిన గుర్రం కనపడలేదు. అప్పుడు వారు భూమిని తవ్వడం ప్రారంభించారు. వారు ముందుగా తూర్పు దిక్కున ఉన్న విరూపాక్షమును అను దిగ్వంతి హృదయముల నుండి నమస్కారం చేసుకుని దక్షిణ దిగ్గల పద్మమును అన్న ఆముకల దిగ్వంతి ప్రారంభం చేసి పడమరలో సౌమస దిగ్గజానికి నమస్కారం చేసుకుని ఇక చివరిగా ఉత్తర దిశలో భద్రమును దిగ్గజానికి వందనం చేసుకుని ఇలా ఆనందంతో వెళుతూ గుర్రము తప్పక దొరుకుతుందనే అంశంతో ఈశాన్య దిక్కుగా వారు పోయి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర చేరారు. ఇంతకీ వీళ్ళు అశ్వం దొరుకుద్దని చెప్పేసి ఇంక అన్ని దిక్కులా తవ్వుకుంటూ పోతే అక్కడికి వెళ్ళారు, కపిల మహర్షి దగ్గరికి వెళ్ళిపోయారు. అంతే, మహర్షి యొక్క ప్రభావం తెలియక ఆ రాకుమారులు మహాకోపంతో, ఓయి మాయావి, మా యాగశ్వాన్ని దొంగలించావా మూర్ఖుడా, మా సంగతి నీకేమో తెలుసురా అని బీక్కనుగా ఎదిరించారు. దాంతో మహర్షి పట్టరాని కోపంతో బాగా గాలిని లోనికి పిలిచి భయంకరంగా గాలిని విడవగా 6,000 మంది వెంటనే అక్కడ భస్మైపోయారు.
ఎంతో కాలం గతించింది. తాను చేస్తున్న యాగం ఆగిపోయింది. గుర్రాన్ని తీసుకొస్తానని వెళ్ళిన కుమారులు తిరిగి రాలేదని చక్రవర్తి అసుమంతిని పంపాడు. అలా అతడు భూమండలం అంతా తిరిగి అశ్వయాగం దగ్గరికి వచ్చాడు. తన పినతండ్రులు 6,000 మంది కూడా కనిపించలేదు. ఇంకా దుఃఖంతో ఆయన చాలా బాధతో ముందుకెళ్తున్నాడు. ఇంతలో కుమార, అటు చూడు, ఈ భస్మపు కొండ నీ పినతండ్రులది. వారు భగవంతుడైన కపిల మహర్షిని అవమాన వాక్యాలాడి అతని కోపానికి ఇలా భస్మైపోయారు. వీరు సజీవులు కావాలంటే దివులో గల పవిత్ర గంగా నదిని భూమిపైకి దింపాలి. ఆ గంగను వీరిపై ప్రవహించజేస్తే అప్పుడు వీరు సజీవులు అవుతారు. అదుగో యాగశ్వం, దానిని తీసుకుని వెళ్ళి ముందుగా నీ తాత అశ్వమేధ యాగాన్ని పూర్తిగా ఉంచు అని పంపాడు. తాత దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్పి అశ్వమేధ యాగాన్ని పూర్తిగా ఉంచాడు. కొంతకాలానికి దిలీపుడు కుమారుడు భగీరథుడు సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించాడు. తన తాతలకు స్వర్గ సుఖాలను కల్పించాలని సంకల్పించాడు. దివ్యచ గంగాభావాన్ని భూమికి దింపాలని మహాదీక్షాదక్షుడే పరమ పావనుడే గోకర్ణ క్షేత్రమున మహత్తర తపము గావించాడు. అప్పుడు అతడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతనికి తన మనసులో గల కోరికను విన్నవించాడు. భగీరథ, నీ కోరిక గొప్పదే, అయినా దివు నుండి భూమికి దిగిన గంగను భరింపగలవాడు పరమశివుడు ఒక్కడే అనగా భగీరథుడు తను పట్ట వేడక పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు గావించాడు. శివుని దివ్యానుగ్రహంతో గంగాదేవికి అతని జటాచుటమున మీదికి అవతరింపజేశాడు. అచడ బిందు నర్సరులోని గంగను దింపాడు. అలా గంగాదేవి దిగి 7 మార్గాలుగా విడిపోయి ప్రవహించింది. అలా ఏగాగా ప్రవహించే గంగాదేవి నళిని, పావని, హదిని అను పేర్లతో తూర్పు దిశగా, సుషక్షక, సీత, సింధు పేర్లతో పడమరగా, 7వది భగీరథంతో వచ్చింది కాబట్టి భగీరథ అయింది. అలా వెళ్ళగా జన్ము మహర్షి దివ్యాశ్రమం అన్నది మంచింది. జన్ము మహర్షి దివ్యాశ్రమాన్ని ముంచింది. మహర్షి ఒక్క బిందు మిగలకుండా దాన్ని తాగేశాడు. దేవతలందరూ ఆ మహర్షిని అనేక విధాలుగా ప్రార్థింపగా అప్పుడు అతడు చెవిలో నుంచి విడిచాడు. అందువలన గంగాదేవి జాహ్నవి అనే నామత్వం కూడా పిలువబడుతుంది. భగీరథుడు అలా తన వెంట గంగాదేవిని తీసుకొచ్చాడని, తన తాతల భస్మాలపై ప్రవహింపజేశాడని, వారికి స్వర్గాది భోగాలు కల్పించాడు అని, ఈ విధంగా భూమికి గంగాభవాని చరిత్ర, గంగ దిగి వచ్చిందని చెప్పేసి ఆ గంగాభవాని చరిత్ర మహర్షి చెప్పగా రామలక్ష్మణులు విని పరమానందం పొందారు. ఎంత ఆనందం అంటే అబ్బా, ఇంత గొప్ప కుమారుడిని కన్నటువంటి వాళ్ళు తెలియదు అంత గొప్పవాళ్ళు, వాళ్ళందరి కోసం ఆ గంగాదేవిని భూమి మీద తీసుకొచ్చారా అని ఎంతో ఆనందపడిపోయారు. ఇలా వాళ్ళు వెళ్తూ ఉండగా వీళ్ళకి మధ్యలో ఆళ్ళదేవి తగులుతుంది. అది ఎలా తగులుతుందో చూసుకుందాం. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను రాకుమారులకు దారిలో ఇలా అచ్చటచ్చట గల స్థల చరిత్రలను రమణీయముగా చెబుతూ వారికి మార్గయాసము కానరాకుండా చేస్తుండగా మహా సంతోషంతో వారు కూడా ఆ కథలను వింటూ ఉత్సాహం గలవారై మహర్షిని ఇంకా కథలు వినిపించమని కోరుచున్నారు. ఆ రాత్రి వారు అచ్చట హాయిగా నిద్రించారు. పొద్దున్నే లేచి స్నానాలు చేసి గంగాదేవిని దాటి వెళుచున్నారు. జనక రాజేంద్రుని మిథిల నగరమున సమీపాన కన్నులకు హృదయానికి ఆనందాన్నించే ఒక దివ్యమైన ఉద్యానవనం కానవచ్చింది. మహర్షిని మోద మనసముతో శ్రీరాముడు చూడగా, రామభద్ర, ఒకప్పుడిది సర్వజనవలతో ఎంతో ఆనందంతో కలకల్లాడుతూ ఉండేది. సురసిద్ధ సాధ్య కిన్నెర కింపూరు సాది దేవతలందరూ ఇచ్చట నిత్యము వ్యవహరిస్తూ ఉండేవారు. అందరూ ఆనందంతోనున్న ఇచ్చట గౌతమ మహర్షి ఆశ్రమాన్ని నిర్మించి తపస్సు చేసుకునేవాడు. అతని అర్ధాంగి అతిలోక సౌందర్యవతి సౌశల్యవతి అహల్య. సృష్టిలో ఎచ్చట ఇప్పటికీ తాను సృష్టించబడిన ఒక కాంతను బ్రహ్మదేవుడు తన ఆత్మతో సృష్టి చేశాడు. అయితే ఆమెకి పేరు పెట్టాలి. ఒక కవికి తాను రాసిన గ్రంథానికి పేరు పెట్టడంలో అతని సంస్కారము ప్రతిభ కానవస్తుంది. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఒక పుత్రునికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచించాడు. హల్ వక్రత్వ ముచ్చత్వే సర్వాంగేష్వి యాదృపే నాస్తి వక్రత
అహలామ్య విధి మబ్రవేత్. ఈమె సర్వాంగలయందు ఎక్కడా వక్రత లేని మూలముగా ఈమెకు అహల్య అని పేరు పెట్టాడు. అహల్య శరీర సౌందర్యమే కాదు, ఆత్మ సౌందర్యం కూడా, ఆధ్యాత్మిక సౌందర్యం కలదు. అలా ఆమె గౌతమి మహర్షి యొక్క అర్ధాంగిగా ముల్లోకాల్లో మంచి పేరు సంపాదించింది. ఎప్పటి నుండో మహేంద్రుడు ఆమెను పొందాలనుకున్నాడు. సమయం కొరకు వేచి చూస్తున్నాడు. ఇలా మహర్షి శిష్యులకు విద్యను బోధించుబడి పంచను కాచుకుని ఉండి రాత్రి 12 గంటల సమయమైన కోడై కూశాడు. తన అలవాటు ప్రకారం మహర్షి కోతికి లేచి స్నానానికి వెళ్ళాడు. అదే సమయానికి మహేంద్రుడు మహర్షి రూపంలో ప్రవేశించి వెలుగుచున్నాడు. దీపాన్ని ఆర్పబోగా అది గ్రహించిన అహల్య, ఎవడెవరా నీవు అని కనురెప్పలు పడకుండాను అతన్ని మహేంద్రునిగా నుంచి ఎంతగానో చివాట్లు పెట్టింది. కామునికి కన్నులు కానరావు కదా. ఇంతలో మహర్షి వచ్చాడు. అంతకుముందు అహల్య స్వయముగా ధర్మదేవత వచ్చి నన్నంటూ వరకు పాషాణ రూపాన ఉంటానని తన పాతివ్రత్యముతో పాషాణముగా మారింది. మహేంద్రుడిదంతా చూసి ఒక మూల సిగ్గుతోనున్నాడు. గౌతమ మహర్షి ఆ విషయమంతా తన తపోనేత్రంతో చూసి గ్రహించాను. బాగా దేవేంద్రునికి చివాట్లు పెట్టాడు. ఒరీ మూర్ఖుడా, మా ఇద్దరి మధ్య నీ యోగాన్ని కలిగించావు. నీవు విఫలుడు అవుదువు కాక. విఫలుడు అంటే అండము లేనివాడని అర్థం అని శపించాడు. భార్య గురించి ఎంతగానో తప్పించాడు. రామ, నీవు స్వయంగా ధర్మదేవతవు. రామో విగ్రహం ధర్మ అని అంటుండగా పెద్ద పాసాయనము కాలుకు తగిలి ఒక త్రిలోక సుందరిగా నిలిచింది. ఆశ్చర్యంతో రాముడు మహర్షి వంక చూశాడు. ఇంతలో గౌతమ మహర్షి వచ్చి శ్రీరామచంద్రమూర్తి వందనములు అర్పించాడు. శ్రీరామచంద్ర, నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపివి అనగా అహల్య, గౌతమ మహర్షి ఇద్దరు శ్రీరాముని పూజించారు. విశ్వామిత్ర మహర్షి ఆ దంపతికి వందనాలు అర్పించి, ఇది శ్రీరామునికి మరీ వింతగా అయినది. మహర్షి, రామ, ఈ చరిత్ర తర్వాత చెప్తాను అని ముగ్గురు మిథిలా నగరం వైపు నడుస్తూ వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు మిథిలా నగరం వైపు వచ్చారు. జనక మహారాజు విశ్వామిత్రుడిని చూసి ఆయనకు పాదాలకు నమస్కారాలు అర్పించాడు. ఈ యాగము మన యోగము ఇంకా 12 రోజుల్లో పని పూర్తవుతుంది. అంతవరకు తమరు మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడే ఉండ ప్రార్థిస్తున్నానని చేతులు జోడించాడు జనక మహారాజు. మీ వలన నేను, మా వంశము, మా రాజ్యము మహత్తర ధాన్యత్యము పొందగలిగాము. మహాతేజస్వరూపులు, క్షాత్రధర్మ విరాజితులు ఈ యువకులు. ఇక్కడ నేను చెప్తాను అతనే. మహాతేజస్వరూపులు, క్షాత్రధర్మ విరాజితులు ఈ యువకులు ఎవరో అశ్విని దేవతల వలె వెలుగుచున్నారు. వీరిని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా సమాధానమిచ్చారు. మహారాజా, వీరు అయోధ్యాపతి దశరథ రాజకుమారులు. నా యాగ సంరక్షణార్థము వీరిని తీసుకుని వచ్చాను. మా యాగాన్ని భగ్నం చేయడానికి వచ్చే రాక్షసులను వీరు చంపారు. అంతేకాదు, అహల్యాని శాప విమోచన గావించి ఆమెను గౌతమ మహర్షికి అర్పించారు. ఇందు పెద్దవాడు శ్రీరాముడు, రెండవవాడు లక్ష్మణుడు అనేసరికి జనకుని పురోహితుడు శతానందుడు రామలక్ష్మణులకు నమస్కరించి, మహాత్ములారా, నా మాతృమూర్తిని నా జనకుని కర్పించిన పుణ్యపురుషులు మీరు. జనకరాజా, పరమశివుని విల్లును ఈ సుందరులు చూడాలని ఇక్కడికి వచ్చారు అన్నాడు మహర్షి. శ్రీరామ, ఈ మహర్షిని గూర్చి నీకు చెప్తాను. వేదాంగ కోవిదుడై, సత్యపరిపాలనాయుతుడై, ప్రజలందరూ తన కన్నబిడ్డలే అనే దృష్టిలో సామ్రాజ్య పాలన చేసి వీరవైరులందరినీ మట్టుపెట్టిన మహానీయుడు ఈయన. ఈ విశ్వామిత్ర మహర్షి మహాప్రతిభా పాటవాలు గల కుశనాభ రాజకుమారుని వంశాన పుట్టిన గాధీ మహారాజు కుమారుడు డి మహానీయుడు విశ్వామిత్రుడు. ఇతని చరిత్ర అద్భుతము, ఆదర్శవంతము. ఈ రాజచంద్రుడు మామూలుగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. క్రూర మృగాలను ఎన్నటినో సంహరించాడు. ఆ సమీపాన బ్రహ్మర్షి చంద్రుడగు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆశ్రమమంతా తపస్సులతో నిండి ఉండి వేదనాదాలతో పునీతమై ఉంది.
కేవలం లోక కళ్యాణం కోసమే ఎలాంటి వాంఛలు లేకుండా మోక్షమనే కోరి వేలాది లక్షలాది సంవత్సరాలు చేసిన తపస్సు పండించిన వారు ఎప్పుడో ఆకలి వేస్తే ఆకోవాలమోతిని తపస్సు గావిస్తూ కేవలం పరమేశ్వరుణ్ణి ఉపాసించిన దివ్య మహర్షులు బ్రహ్మలోకము వంటి ఈ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. సరిగ్గా ఆశ్రమ ద్వారము దగ్గరికి వచ్చిన విశ్వామిత్ర రాజచంద్రుణ్ణి చూచి వశిష్ఠ బ్రహ్మర్షి ఎదురుగా వచ్చి ఆయన పాదాలకి నమస్కారం పెట్టారు. విశ్వామిత్ర మహారాజా, మీరు నిరంతరం ధర్మ మార్గాన వచ్చే ధనమును పవిత్రులైన ధనార్హులు వారికి దానం గావిస్తూ ప్రజలను సత్యధర్మములు ఆచరించినట్లు ప్రజారాజ్యము గావింపు చేస్తున్నారు కదా. మీ దగ్గర పని చేయుచున్న వారందరికీ తృప్తి కలిగినట్లు వారికి తగినట్లు వారి వారి అవసరాలు తీరుస్తున్నారు కదా అని వశిష్ఠ మహర్షి అడిగారు. దానికి విశ్వామిత్రుడు చిరునవ్వు చిందించి, తమ దయ వలన అన్నీ అనుకూలంగానే ఉన్నాయి అనగా వశిష్ఠ మహర్షి, రాజా, మహారాణి ఉన్న క్రూరమృగవేట వలన నీవు నీ సేనవాహిని బాగా అలసిపోయి ఆకలి దప్పులకే లోనయ్యున్నారు. అందువలన మీకు తృప్తిగా భోజనాన్ని సమకూరుస్తానన్నాడు. విశ్వామిత్రుడు, మహాత్మా, తమ వాక్యామృతము క్రోలిన మాకింకా ఆకలి దప్పులెక్కడివి? మీరు మా గురించి ఏమీ శ్రమ తీసుకోవద్దు అన్నారు. దానికి వశిష్ఠ మహర్షి, కాదనకండి, మీ వంటి పరమధర్మ స్వరూపినికి ఆతిథ్యం ఇచ్చానన్న తృప్తి మాకు కలగచేయండి. నా విష్ణు పృథ్వీపతి అనే వేదవాక్కున్నది కదా. విశ్వామిత్రునికి అంగీకరించక తప్పలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షి కామధేనువును పిలిచి, ఓ ధేనురాజమా, మహాత్ముడైన ఈ మహారాజుకు వీరి సేనకు ఎవరెవరికి ఏమి కావాలో వారికి అమధుర పదార్థాలను సంతృప్తిగా వడ్డించి ఈ రాజచంద్రుడికి ఆనందాన్ని అందించు అన్నాడు. ఇంకేముంది, ఉత్తర దక్షిణంలో పంచభక్ష పరమన్నాలతో అమృతమయ భోజనమును అందరూ ఆరగించి త్రేణిస్తూ తృప్తి నొందారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి చంద్ర, తమరు మాకు కూర్చున్న ఈ దివ్యమైన విందుకు మీకు కృతజ్ఞతలు. ఇక నా చిన్న కోరిక, నేను తమకు ఎన్ని గంగ గోవులు కావాలన్నా అన్ని లక్షల గోవులను సమర్పిస్తాను. ఈ కామధేనువును మాత్రం నాతో వదలండి అన్నాడు. దానికి మహారాజా, నేను లక్షలాది సంవత్సరాలు గావించిన నా తపోఫలమే ఈ కామధేనువు. దీనిని ఎవరికి ఇవ్వకూడదు, ఇవ్వను. మహాత్మా, బంగారు పట్టీలు, స్వర్ణమయమైన మంగళకర ఘంటాలు, 4000 భద్రజాతి దంతవళాలు, తెల్లని పాలమిగడ వంటి గుర్రాలతోనున్న వేలాది రథాలను, ఆలమందలను మీకిస్తాను. ఈ ధేనువు నాకొక్కటి ఇవ్వండి అని అడిగాడు. దానికి వశిష్ఠుడు, ఈ ధేనువు నా పంచప్రాణాలతో సమానమైంది, దీనిని ఎవరికీ ఇవ్వను అన్నాడు వశిష్ఠుడు. ఆ మాటలతో విశ్వామిత్రుడు ఆగ్రహావేశముతో కామధేనువును లాక్కొని వెళ్ళుచుండగా అది అతిధీన వదనముతో వశిష్ఠ మహర్షిని చూచింది. మహర్షి, ఇతడు గొప్ప సేనగల మహారాజు, ఇతనిది ఎదిరించడానికి మన దగ్గర ఏముంది? మనం ఇతన్ని ఏమీ అనకూడదు. మహర్షివర్య, తమకు తెలియంది కాదు. బ్రాహ్మీ తపోశక్తి ముందు ఈ క్షాత్రశక్తి ఏ పాటిది? తమరు అనుజ్ఞ ఇచ్చి తపోశక్తి ఇచ్చి నన్ను పంపండి. ఈ దుష్టరాజు బలమేంటో చూస్తాను. దానికి మహర్షి అంగీకరింప తప్పలేదు. దిక్కులు పిక్కటిల్లేటట్టు ఆ కామధేనువు అంబా అని అపూర్వమైన భయంకర శబ్దము గావించింది. ఆ శబ్దముతో లక్షల కొలది వీర సైనికులు ఉద్బంధించారు. విశ్వామిత్రుని సేనలను నేలకూలుస్తున్నారు. వారి బాణ పరంపర ఏమీ చేయకపోయాయి. విశ్వామిత్రుడు తన అస్త్రశస్త్ర నైపుణ్యములతో సేనలను చంపుతున్నాడు. 100 విశ్వామిత్రుని కుమారులు వీర విక్రమ కళాకౌశములతో వశిష్ఠ మహర్షి పైకి రాగా మహర్షి వారిపై హుంకారము గావింప వారందరూ భస్మరాశి అయ్యారు. అప్పుడు విశ్వామిత్రునికి క్షాత్రావ బలము కన్నా బ్రాహ్మీ బలము మిన్నయని తెలిసి తపస్సు చెయ్య ప్రారంభించాడు. 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వరాన్ని కోరమనగా సమస్త ధనుర్వేదాన్ని తమరు నాకు అనుగ్రహించమన్నాడు. తథాస్తు అన్నాడు పరమశివుడు. దాంతో విశ్వామిత్రుడు బలగర్వముతో వశిష్ఠ మహర్షి ఆశ్రమమన్నంతా దగ్ధము గావించాడు. అది చూసి మహర్షి, ఓరి మూర్ఖుడవై నిష్కారణంగా నా ఆశ్రమం అంతా కూడా నాశనము గావించావు. దీనికి ప్రతిఫలము నీకు కలుగుతుంది అని ముల్లోకాలను అల్లకల్లోలము గావించు తన బ్రహ్మాండాన్ని అతని ముందుంచాడు.
ఇక విశ్వామిత్రుడు తనకు పరమశివుడు ప్రసాదించిన ఐంద్రవారుణ ఆగ్నేయ పాశుపత గాంధర్వ పిశాచ కాలపాస మొదలైన ఎన్నో అస్త్రాలను ప్రయోగించాడు. అవన్నీ నిర్విర్వమయ్యాయి. చివరకు బ్రహ్మోస్త్రము వేశాడు. అన్నీ ఎందుకు కొరకకుండానే పోయాయి. దానికి విచారించి నా క్షాత్రవ బలము ఈ వశిష్ఠుని బ్రహ్మీ బలం ముందు ఎందుకు కొరగాని దాని దక్షిణ దిక్కుగా ప్రయాణము కట్టి తపస్సు చేయసాగాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గాఢ తపస్సు చేయగా బ్రహ్మ అతనికి ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్ర, నీవు ఈ తపస్సు వలన రాజర్షి శ్రేష్ఠుడవయ్యావు అని అంతర్హితుడయ్యాడు. ఏమీ ఇంత ఘోర తపస్సు చేసి రాజర్షిన అప్పుడు పట్టు వీడక బ్రహ్మర్షి పదము సంపాదించిన వరకు తపస్సు గావిస్తాను అని మరలా తపస్సు చేయ పూనుకున్నాడు విశ్వామిత్రుడు. సమాధిగ్రస్తుడయ్యాడు. అప్పుడే సూర్యవంశ మహారాజు త్రిశంకుని మానవ శరీరంతో దేవలోకానికి పంప దేవతలు ఆ రాజును క్రిందకు త్రోయగా ఆయన స్వర్గం నుండి విశ్వామిత్రుని మహత్వము వలన స్వర్గానికి భూమికి మధ్యలో రెండవ స్వర్గము సృష్టించి త్రిశంకు మహాచక్రవర్తిని ఆ స్వర్గమునందు నిలిపిన అపరబ్రహ్మ ఈ విశ్వామిత్ర బ్రహ్మర్షి. వశిష్ఠ మహర్షిపై కోపతాపాలు తీరక అతని నూర్గుర కుమారులను సంహరించాడు. సునస్సేఫునికి మహత్వమిచ్చి బ్రతికించనని గ్రహానుగ్రహ సమర్గుతుడయ్యాడు. బ్రహ్మ వచ్చి నీవు మహర్షివయ్యావు అన్నాడితన్ని. ఇతడు తపోదీక్ష పూనాడు. ఈయన పరమాణంతో పుష్కర తీర్థాన్ని చేయాలని ప్రయాణింపగా దైవయోగమైన ఆ సమయంలో త్రిలోక సుందరీలమను మేనక దేవవేశ్యమని స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆ నదీ దాటమున ఈయనకు కనిపించారు. ఇంకేముంది, ఆమె రూపయవ్వన లావణ్యము తడి బట్టల్లో నుండి అంగాంగము అందిపుచ్చుకున్నట్లు ఉంది. దాంతో ఇతనికి భరింపరాని మన్మథ తాపము హెచ్చింది. తపస్సు మాని శృంగార కావ్యంలో పడి నిమిషాల వలె 10 సంవత్సరాలు వారిరువురు ప్రేమాయణము గడిపించి అప్పుడు కామము కళ్ళల్లో నుంచి దిగి మేనకాభామను తిట్టి ఎంతగానో విచారించాడు. మేనక భయంతో కంపించి నిలిచింది. మేనక, నీకు భయమా? దేవతలే నాపై కక్షతో ఈ రూపంలో సాధించారు. నేనే నిన్ను చేరదీశాను. నీ వలన అణుమాత్రము తప్పు లేదని ఆమెను విడిచాడు. మళ్ళీ ఘోరమైన తపస్సు చేయసాగాడు. ఆ దీక్ష మహాభయంకరంగా ఉంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహర్షివి నీవు అన్నాడు. అనినా తృప్తి పడలేదతడు. అచ్చటి నుండి కౌశీకి నదీ తీరంలో మరల అపూర్వ తపోదీక్షలో మునిగాడు విశ్వామిత్రుడు. గాలిని ఆహారముగా గ్రీష్మ ఋతువు మహాభయంకరముగా ఉండాయితడ సమయాన పంచాగ్ని మధ్యములో నిలిచి తపస్సు చేశాడు. మహాభయంకర ప్రళయకాల కుంభవృష్టిలో తపస్సు గావించాడు. శీతాకాలమున మహానదిలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని ఘోర తపోవేడి ఇంద్రలోకాన్ని దహిస్తుండగా మహేంద్రుడు రంభను చూచి త్రిలోక సుందరి, నీవు విశ్వామిత్రుడు గావిస్తున్న ఘోర తపస్సును భగ్నము చెయ్యాలి అని అన్నాడు. రంభ మహాభయముతో వణికిపోతూ, మహేంద్ర, అతని కోపము లోకములన్నిటిలో భస్మము గావిస్తున్నాడు కదా, నీకేమీ భయం లేదు. నీ అందము ముందుగా వెన్నాడి మారుతూ ఉంటాడు. నేను ఉంటాను. ముందుగా వసంతుడు తన ప్రజ్ఞాపాఠవాలతో అతని ఆశ్రమాన్ని వసంతికా శోభతో ఆనందనందమున వనము చేస్తాడు. నీవు వెంటనే ప్రయాణము కట్టు అని ఆజ్ఞాపించాడు. మహేంద్రుని మధురమంగళ వాక్కుల వలన రంభకు కొంత ధైర్యం వచ్చింది. రంభ విశ్వామిత్రుని తపోభూమికి రంభ భూలోకానికి వచ్చిందో లేదో ఆ సమయాన కోకిలు కిలకిలా రావాలతో సర్వమానాన హృదయాలను మన్మధాయత్తము చేయుచున్నాయి. సరిగా ఆ సమయాన రంభ జగన్మోహినిలాగా విశ్వామిత్రుని ముందు ఒయ్యారాన్ని వలకబోస్తూ నిలబడింది. రంభ, నా తపస్సు భగ్నము గావించాలని మహేంద్రుడు నిన్ను నా దగ్గరికి పంపాడు కదా, ఇంత దూర్తత్వానికి ఒడిగట్టిన నీవిక్కడ పరమ పాషాణముగా పడి ఉండు అని శపించాడు. ఆమె అతని పాదాలపై పడగా వశిష్ఠ బ్రహ్మర్షి ఆశీస్సులతో నిన్ని శాపపామము విడిచిపెడుతుంది అన్నాడు. అన్నీ జయించాను, ఘోరమైన తపస్సు గావించాను, కానీ పాపానికి మూలమైన ఈ కోపాన్ని మాత్రము జయింపలేకపోయాను. అందువలన ఇక మౌనవ్రతాన్ని అవలంబిస్తాను. నా సమస్త ఇంద్రియాలను నా సాధ్వీన్యంలో ఉంచుకుంటాను.
మహత్తర తపోయోగాన్ని అవలంబిస్తాను అని తూర్పు దిక్కుగా ప్రయాణించాడు. బ్రహ్మర్షినయ్యే వరకు ఇంకా ఘోర దీక్ష విరమించను అని గాలిని కూడా పీల్చక ఘోర ప్రళయ కాళజ్వాలను గ్రక్కిన యోగ నిష్ఠాగరిష్ఠుడయ్యాడు. ఆ యజ్ఞికి ముల్లోకాలు మంగళంలో పేలాలలాగా పేలిపోగా బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నీవు బ్రహ్మర్షివయ్యావు. నీ తపో యోగ దీక్షా దక్షత అమోఘము. నీవు చిరకాలము వర్ధిల్లుగాక అని ఆశీస్సులిచ్చాడు. పితామహ, మీరనడం కాదు, నా విరోధి వశిష్ఠ బ్రహ్మర్షి సమస్త వేదాల విజ్ఞానము బ్రహ్మాత్మము నాకు సిద్ధించినట్లు ఆయన చెప్పే వరకు నేను దీక్ష విరమించను. అప్పుడు దేవతలు వశిష్ఠుణ్ణి అచటికి రావించి అతని చేత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి చంద్రుడని అనిపించారు. అప్పుడు సర్వదేవలతో బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు. శ్రీరామచంద్ర, ఈ మహానీయుడెంత తపస్సు పన్నాడో, ఎంత పట్టుదల కలవాడో నీకిప్పుడు అర్థమైంది కదా అని అన్నాడు. జనక మహారాజు ఇదంతా విని విశ్వామిత్ర బ్రహ్మర్షి వర్య, తమ ఇంత దివ్య చరిత్ర మా గురుదేవుల ముఖముగా మేమందరము విని అద్భుతాశ్చర్యాలందము మీరందరూ అదిగో సమయమవుతుంది. మీ సంధ్యాకాల కర్మలన్నీ ముగించుకుని హాయిగా ఈ రాత్రి ఇక్కడే గడపండి అని ప్రార్థించాడు. తూర్పు దిక్కులో అరుణారుణ కిరణాలు కదులుతూ ఉండగా విశ్వామిత్ర మహర్షి శ్రీ రామలక్ష్మణులు మేలుకొలిపి సంధ్యాక్రియలు నిర్వర్తింపచేసేసరికి జనక మహారాజు విడిది భవనానికి వచ్చి వారిని మహారాజు విడిది భవనానికి తోడ్కుని నేగాడు. అతిథి పూజాదులు చేశారు. బ్రహ్మర్షి తమకు ఏమి చేయాలో నాకు ఆజ్ఞాపించండి అన్నాడు. అనగా, మహారాజా, ఈ రాజకుమారులు పరమశివ ధనుస్సును చూడాలని విరీటకు వచ్చారు అని విశ్వామిత్రుడనేసరికి, మహాత్మా, తమకు ఈ ధనస్సు చరిత్ర చెప్పాలి. మా వంశానికి ఆద్యుడు నిమి అని మహారాజు. ఆయన ధర్మ మార్గాన్ని తప్పక పరిపాలించాడు. అతని తరువాత 6 తరాలు గడిచిన తరువాత దేవరాతుడని వాడు పుట్టాడు. అతని పాలనలో సమస్త దేవతలు ఈ పరమశివుని విల్లును అతనికి ఇచ్చారు. దక్ష ప్రజాపతి గావించిన యాగానంతరం దేవతలు ఈ విల్లును మా ఇంటిలో ఉంచారు. ఒక పవిత్ర లోక కళ్యాణానికి యాగము చేయాలని భూమిని దున్నుచుండగా ఒక ఆడబిడ్డ లభింపగా ఆ బిడ్డకు సీత అనే నామకరణము గావించాను. ఆమెను పెంచాను. ఆమెకు యుక్త వయస్సు రాగా ఎందరో రాజకుమారులను వివాహం చేసుకోవాలని అనుకుని ఇక్కడి వరకు వచ్చారు. నేను ఈ శివుని విల్లెక్కడగలిగే మహావీరునికే నా కుమార్తెనిచ్చి వివాహము గావిస్తానని స్వయంవరం చాటించాను. కానీ దేశదేశాలలోనున్న రాకుమారులందరూ వచ్చి ఈ మహావిల్లును ఎత్తడం సరే దానిని చూసి భయభ్రాంతులై పారిపోతున్నారు. అంతేకాదు, కొందరు రాజులు నా నిర్ణయాన్ని అపహాస్యము పాలు చేశారు. కొందరు నాపై యుద్ధానికి వచ్చారు. దైవయోగముతో వారిని నేను ఓడింపగలిగాను. ఈ రాకుమారుడు ఆ విల్లును ఎక్కుపెడితే నా కుమార్తెను అతనికిచ్చి వివాహము గావిస్తాను. వెంటనే శివుని విల్లు తీసుకురమ్మని సేవకులకు ఆజ్ఞ చేశాడు. 8 చక్రాలు గల పెట్టెలో గల పరమశివుని విల్లు ఆ మహాసభ మధ్యకు వచ్చింది. జనకరాజు సాభిప్రాయముగా విశ్వామిత్ర మహర్షి వైపు చూడగా విశ్వామిత్రుడు శ్రీరాముని వైపు చూశాడు. దాంతో అతడు మహర్షికి సవినయ నమస్కారాలర్పించి విల్లు దగ్గరికి నేగి ఆధునువు మధ్య భాగాన్ని పట్టుకుని పైకి నారిని సంధిస్తుండగా 1000 పిడుగులు ఒకేసారి పడినట్టు ఒక్కమారు పడిన విధంగా మహాభయంకర శబ్దము ఆ సభాభవనమందున్న వారందరినీ భయభ్రాంతులను చేసింది. శ్రీరాముడు నారిని సంధించేసరికి ఆ విల్లు 2 ముక్కలుగా విరగడం ఒక్కమారే జరిగింది. సభాసదులందరూ అద్భుతాశ్చర్యమానము అయ్యారు. జనకరాజేంద్రుడు, మహాత్మా, బ్రహ్మర్షివర్య, నా హృదయము పరమానందమైంది. మా వంశమంతా పునీతమైంది. ఎప్పటి నుండో నా హృదయంలో గల కోరిక ఇప్పటికీ ఈడేరింది. ఈ దశరథికి నా కుమార్తెనిచ్చి వివాహము గావించాలి. తమరు అనుమతినిస్తే దశరథ మహారాజవర్యునికి దూతలను నంపి ఈ విషయము తెలియజేస్తాను అనగా మహర్షి చిరునవ్వు చిందించి అలాగే అన్నాడు. దూతలు వచ్చారు. జనకరాజు, దూతలారా, మీరయోధ్యకేగి దశరథ మహారాజ చంద్రునికి ఈ విషయాన్ని వివరించి వారిని సగౌరవ మర్యాదపూర్వకంగా తీసుకుని రండి అని పంపాడు.
వారు 3 రోజులు ప్రయాణించి అయోధ్య చేరి దశరథ మహారాజుకు శ్రీరాముని శివుని విల్లు విరవడము మొదలైన చరిత్రనంతా చెప్పి వివాహము చేయడానికి తమరు తప్పకుండా రావాలని అనేక విధాల ప్రార్థించినారు. దశరథుడు వేదాంగ విధులు, కవి పండితాది విద్యాంసులు, అష్టమంత్రులు, వశిష్ఠాది మహర్షులతో వివాహానికి కావలసిన సంభారాదులు మహామంత్రులందరూ ఏర్పాటు గావించారు. 3 భార్యలతో మంచి జవముగల అశ్వాలు పూనిన రథాలపై 4 రోజులు ప్రయాణించి జనకరాజు నగరానికి చేరారు. విదేహరాజు మగపెండ్లి వారు వస్తున్నారని మంత్రి సామంత పురోహితాదుతో ఆనందముతో ఎదురేగి ఒక మహాభవనాన్ని విడిదిగా వారికి ఏర్పాటు గావించారు. దశరథ మహారాజు, మా యాగము రేపటికి పరిసమాప్తి అవుతుంది, అయిన వెంటనే కళ్యాణ మహోత్సవము జరుగుతుంది అన్నాడు జనకరాజు. విదేహరాజా, మీరు కన్యాదాతలు, మీరిచ్చిన దానాన్ని హృదయపూర్వకముగా అందుకుని హర్షాన్ని పొందిన వారము మేము అని తమ విడిదికి వెళ్ళారు. జనక మహారాజు సోదరుడు కుశధ్వజ మహారాజు అంతకు ముందే వచ్చాడు. అతనిది సాంకస్య మహానగరం. విదేహుడు సోదరునితో సహా ప్రాతక్రియలన్నీ నిర్వర్తించి రాజదూతలచే దశరథ మహారాజుకు వర్తమానము పంపి వారిని రావించి వారందరికీ ఉచితాసనాలు సమర్పించాడు. రాజర్షి చంద్ర, మా సూర్యవంశానికి కులగురువు బ్రహ్మర్షి శ్రీ వశిష్ఠుల వారు. మా వంశచరిత్రనంతా మీకు విశదముగా చెప్తాను అనగా దశరథ మహారాజు ఆ పక్కనే ఉన్న వశిష్ఠుడు విశ్వామిత్ర మహర్షిని చూడగా ఆయన అనుజ్ఞ ఇచ్చిన వాని వలె సరే అన్నాడు. జనకరాజర్షి, సృష్టికి మూల కారణము బ్రహ్మదేవుడు. అతనిని పుట్టినవాడు మరీచి. అతడు కశ్యపుని కాంచినవాడు. తరువాత వివత్సంతుడు. ఇతని సుతుడు మనువు. అతని కుమారుడే జగత్ప్రసిద్ధి గాంచిన ఇక్ష్వాకు మహారాజు. ఈ దివ్య పురుషుడే అయోధ్య నగరాధిపులలో మొట్టమొదటివాడు. ఇతని పుత్రుడు కుక్షి మహారాజు. తరువాత వికుక్షి, అనంతరము అరణ్యుడు. అతని తరువాత పృథు, త్రిశంకు మహారాజు, దుందుమారుడు, మాంధాత. ఈతడు ముల్లోకాల్లో దాన ధౌర్యేయుడని పేరుగాంచినవాడు. సుసంధి, ధ్రువసంధి, ప్రసేనజిత్తు, రతుడు, అసితుడు, సగరుడు, అసమంజసుడు, అసమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్సుడు, రఘువు, ప్రవుద్ధుడు, అజుడు. అలా ఈ సూర్యవంశము విస్తరిల్లింది. ఈ దివ్యవంశమున ఆజమహారాజు గొప్ప కీర్తిగాంచాడు. అతని పుత్రుడే విలక్షణుడైన ఈ అయోధ్య నగరాధినేత దశరథ మహారాజు. ఈ సూర్యవంశులందరూ సత్య, ధర్మ, దయా, శాంతివంతులు. శ్రీరామలక్ష్మణులకు నీ పుత్రికలు సీతా, ఊర్మిళను ఇచ్చి వివాహం జరిపింపని కోరుచున్నారు అని మృదుమధుర వాక్కులతో చెప్పాడు. ఆ మాటలు విన్న విదేహరాజు పరమానందముతో నమస్సులు అందించి హస్తాలు మోడ్చి, బ్రహ్మర్షి, మా వంశ చరిత్ర కూడా మీరు వినండి. మా వంశానికి ఆది పురుషుడు నిమిచక్రవర్తి, అతని సుతుడు మిథి చక్రవర్తి. ఈ దివ్య పురుషుడు వాస్తుశాస్త్ర ప్రకారముగా కట్టినదే ఈ మిథిలా నగరము. అతని పరిపాలన అద్వితీయము, అమోఘము, అద్భుతము, ఆరాధ్యము, ఆధ్యాత్మికము, ఆదర్శము. ప్రజలను తన కన్న బిడ్డల వలనే చూసి వారిని పాలించినందువలన మొట్టమొదటి అతనికి జనకుడును నామధేయము వచ్చింది. ఇతడు జగత్ప్రసిద్ధుడు. తరువాత నందివర్ధన, సుకేతు, దేవరాత, బృహద్రువద, మహావీర, సుదుత్రి, హర్యస్య, కీర్తిరథ, దేవసత, కీర్తిరాత, మహోరమ, స్వర్ణోరోమ, హరస్వరోమది చక్రవర్తులెందరూ జన్మించి జగత్ప్రసిద్ధులయ్యారు. హరస్వరోమ మహారాజు కుమారులము ఈయన సోదరుడు కుశధ్వజుడు నేను. మాకు విరోధిగా సాంకస్వాధిపతి సుధన్వుడు యుద్ధము ప్రకటించాడు. మా సీతను పరమశివుని విల్లుతో తనకిమ్మని ఎంతగానో నన్ను బలవంతం చేశాడు. అలా జరగదని నేను చెప్పాను. యుద్ధము మా మీద చేసి రణరంగాన మరణించాడు. ఆ రాజ్యాన్ని, సాంకాస్యాన్ని నా సోదరుడు కుశధ్వజుని అభిషేకించాము. ఇది మా వంశ చరిత్ర అన్నాడు. తన ఆజ్ఞానుసారంగా నా పుత్రికల్లో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణుకు ఇచ్చి మహత్తరముగా ఈ కళ్యాణ మహామును విధి విధానముగా తమ ఆశీస్సులతో జరిపించండి. ఈ దినము మాకు మఖా నక్షత్రము, అంతేకాదు ఉత్తర ఫాల్గని నక్షత్రము ఎల్లుండి. ఆ నక్షత్రంలో వివాహాన్ని జయప్రదముగా జరిపించండి అన్నాడు. మహారాజా వర్యుల్లారా, మీ 2 వంశాలు అత్యంత పవిత్రవంతమైనవి, పరమపావన, ఉత్తమ గుణ, ధర్మశీలవంతమైనవి. సంతోషము. ఇక నాదొక్క మాట, దశరథ మహారాజుకు ఇంకా
2 కుమారులున్నారు. నీ సోదరునికి దగ్గర కూడా 2 కన్యకామణులున్నారు. అందువలన ఆ భరత శత్రుఘ్నులకు కూడా మాండవి శృతకీర్తులను ఈ కళ్యాణ మండపం మంది నలుగురకు కళ్యాణ మహోత్సవం జరిపిస్తే చాలా బాగుంటుందని మేము అర్థిస్తున్నాను అన్నాడు విశ్వామిత్రుడు. విదేహరాజు వశిష్ఠ మహర్షి వైపు ఆనందంగా చూశాడు. ఆయన ఆనందాన్ని అందించాడు. తపోనిధుల బ్రహ్మర్షుల మీరిద్దరి అభిప్రాయము అమూల్యమైంది. తప్పక తమ అభిప్రాయాల ప్రకారమే గావించి ఈ వివాహాలు జరిపిస్తానన్నాడు విదేహరాజు. దశరథ మహారాజు జనక మహారాజును మహత్తరముగా అభినందించాడు. మహర్షులతో తన పరివారముతో విడిది భవనానికి చేరి వివాహ సంబరాన్ని జాగ్రత్తగా చేసి పాలతో నిండిన పొదుగులు గల ఆవులను, లేగదూడలతో వేద విద్వాంసులకు బంగారు కొమ్ములతో విలువగల గోవులను సమర్పించి లెక్కలేనంత రొక్కమునిచ్చి వారందరూ పరమానందభరితులను చేశారు. సరిగా అదే సమయానికి కేకేయ మహారాజు సుతుడు యుధాజిత్తు కళ్యాణానికి వచ్చాడు. ఇతడు కైకాదేవికి సోదరుడు. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వశిష్ఠుడు బ్రహ్మరక్షాబంధాలు కట్టించాడు. జనక మహారాజుకు వివాహ ముహూర్తానికి అన్ని విధులు పూర్తి గావించి పెండ్లి కుమారులు 4 వివాహ మండపం దగ్గరకు వచ్చారని చెప్పాడు. 4 కళ్యాణమూర్తులను కళ్యాణ మండపం దగ్గరకు తెచ్చి ఇరువురు మహర్షులకు నమస్సులర్పించి వివాహము జయప్రదంగా గావింపమని జనక మహారాజు ప్రార్థించాడు. జనకుని కులగురువు బ్రహ్మ శ్రీ సతానందుని ఆజ్ఞతో అనల్ప శిల్ప చిత్రాతి చిత్రమైన కళ్యాణ వేదిక దగ్గర నవధాన్యాలు మొక్కులు మొలిచినవి. పాలికలు, ధూప దీప సంసాపాత్రలు, పేలులు గల పాత్రలన్నీ అచ్చట ఉంచారు. దర్భలుంచారు. అగ్నిహోత్రుని ప్రజ్వలింపచేశారు. వశిష్ఠ బ్రహ్మహోమము వేల్చారు. త్రిలోక సుందరి ముల్లోకవాసుల పూజలందుకోగలది సర్వభరణ భూషితయగు సీతమ్మను శ్రీరామునకు ఎదురుగా కూర్చుండబెట్టారు. జనకుడు సీతమ్మ హస్తాన్ని శ్రీరాముని హస్తంలో నుంచి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మధుర మంగళధరహస్త వదనులై పద్మపత్ర విశాల నేత్ర శోభితులై ఆనందనందమున పారిజాత పరిమాణాలతో క్రమముగా సీత, ఊర్మిళ, మాండవి శృతకీర్తులు 4 హస్తాలు 4 పట్టుకున్నారు. ముందుగా అగ్నిదేవునకు, విదేహ దశరథులకు, మునీంద్రులకు, బ్రహ్మర్షులిరువరకు ప్రదక్షిణ గావించారు. సురసిద్ధ సాధ్య విద్యాధరులు దివి నుండి సరిగా సుముహూర్త సమయానికి పుష్పవృష్టి దుందుబులు కురించి మ్రోయించారు. విద్వత్కులు ఆశీరుపాయనలందించారు. వేద విధులు మధుర వేదనాదాలను గావించారు. విదేహరాజు బురిదీక్షణలతో బంగారు పళ్ళేరాల్లో క్రొత్త బంగారు భూషణాలు నింపి ఏనుగులు, గుర్రాలు, పాడి ఆవులు, దాసాదాసి జనాన్ని తన కూతుండ్రులకు అరణముగా ఇచ్చాడు. అంత జనకరాజు సాగనంపగా దశరథ మహారాజు నూతన దంపులతో తన పరివారముతో అయోధ్య నగరానికి తిరుగుముఖం పట్టాడు. పక్షులు కిలకిల రావాలు గావిస్తున్నాయి. రథాలు ముందుకు సాగుతున్నాయి. ఆ మంగళధ్వనులు వినిపించగా దశరథ మహారాజుకు అనుమానం వచ్చింది. వశిష్ఠుడు, మహారాజా, పక్షులు ఆర్తనాదాలకేమి? అటు చూడండి, మృగాలు ఆనందానందిస్తూ మనకు ప్రదక్షిణలు చేస్తున్నాయి. దీనివలన ఏదో ప్రమాదము వచ్చి అది తప్పి ప్రమోదము కలుగుతుంది. ఇంతలో పెద్ద గాలి వచ్చింది. ఆ జంగు మారుతానికి మహావృక్షాలు కూడా ఊగుతున్నాయి. భూమిపై గల దుమ్మురేగి సూర్యమండలం వరకు క్రమ్మింది. సేనానులు, భృత్యాలు అందరూ మూర్ఛపొందారు. ప్రళయకాలాగ్ని జ్వాలల వలె మంటలు కక్కుతున్న పెనుకర కురుళ్ళు త్రిప్పుతూ కైలాసగిరి శిఖరములాగా చూసిన వారు భయముతో నేలకూలినట్లు ఆ గాలి వచ్చింది. త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన రుద్రనీలాగు మహా తేజస్సుతో తన గండ్రగొడ్డలి భుజముపై గ్రాలుచుండగా భూరి భయంకర మూర్తిలాగా పరశురాముడు వచ్చి ఎదురుగా అడ్డముగా నిలిచాడు. అతన్ని చూసి వశిష్ఠాదులందరూ ఆర్ఘ్యపాద్యాలు సమర్పించి భయభక్తులతో స్వాగతం పలికారు. అందరూ ఇతడు క్షాత్రావ వంశ నిర్మూలకుడు, ఇదేమి ఈ సమయానికి సరిగా వచ్చాడని భావించారు. వారి సన్మానాలు తీసుకుని శ్రీరాముని వైపు తిరిగి, రామా, నీ సాహసము మాకు ఎంతో ఆశ్చర్యాలను అందించాయి. మా ఆరాధ్య దైవము, త్రిలోక పూజితుడు, మా గురువుదేవుడు పరమశివుని విల్లు విరిచి విర్రవేగకు. ఇదిగో ఈ విల్లు నారి సంధించు, అప్పుడు నీ బలమెంతో చూస్తాను. నీవు రాముడువే, నేను రాముడువే. ఎవరో ఒక్కరే రాముడు ఉండాలి అన్నాడు. గర్వంగా నిలిచాడు. దశరథ మహారాజు ఆ పాదమస్తకము భయముతో వణికిపోతున్నాడు. దివ్యపురుష భృగురామ, నీవు సామాన్యుడివి కావు.
కేవల పరమ శివునానుగ్రహమున సమస్త అస్త్రశాస్త్రాలు వేదంగాలు అభ్యసించిన ఆ పరశివమూర్తిని 21 మారు దండెత్తి భూమండలమున రాజులందర సంహరించి ధరణిలో నీక్షాత్రవము గావించిన విరాధి వీరుడవు. సర్వభూమండలమును కశ్యప ప్రజాపతికి దారవోసిన దాన దౌర్యేయుడువు. అనంతరము ఆస్త్రాన్ని వీడి మహేంద్ర పర్వతముపై పరమశివుని కొరకు మహాతపస్సు గావించు మహాతపోమూర్తివి. ఈ బాలుడగు మా రాముడు నీతో యుద్ధం చేస్తాడా అని అనేక విధాల దీనశోకవాక్యలు పలికిన ఆ మాటలు లెక్క చేయకుండా శ్రీరామ, ఇదిగో నా గురు బ్రహ్మ త్రిపురాసుర సంహారానికి విశ్వకర్మ చేత నిర్మింపచేసిన విల్లు జనకుని ఇంట పూజలందిన తుప్పు పట్టిన దానిని నీవు విరిచావు. ఇదిగో ఇదిగో ఇది వైష్ణవ విల్లు, ఇది విరిచి నాతో యుద్ధానికి సిద్ధపడు అని జబ్బచరుచగా దానికి ప్రసన్న భావంతో శ్రీరాముడు, భృగురామ, ఎవరో ఒకరు ఈ పితృదేవలకు అపరాధము చేయు రాజులందరినీ వెతికి భూమండలమంతా తిరిగి వారందరినీ వధిస్తారా? మీ చరిత్ర అంతా విన్నాను. నక్షత్రావధర్మంలోనికి విరురావద్దు. నన్ను నిందించిన నా రాజధర్మాన్ని మాత్రం నిందించవద్దు. ఏది మీ వైష్ణవ బాణం, ఇలా ఇవ్వండి అని దాని నంది నారిని ఎక్కుపెట్టి సంధించి, మహానీయ, తమరు మా గురు బ్రహ్మలు విశ్వమిత్ర బ్రహ్మర్షులకు అత్యంత ఆప్తులు. ఈ విల్లు వృధా కాకూడదు. మీపై వెయ్యలేను. దీనిని మీరేమి చేయమంటే అదే చేస్తానని గంభీరంగా నిలబడ్డాడు. శ్రీరామ, నీ బాణశక్తి, నీ బాహుశక్తి అద్భుతము, ఆశ్చర్యము. అందుకే నా సహతపస్వి విశ్వామిత్రుడు నిన్ను శిష్యునిగా ఎంచుకున్నాడు. ఈ బాణముతో నా పుణ్యలోకాలను ఛేదించి అని వెళ్ళాడు. అప్పుడు దశరథ మహారాజు తేరుకున్నాడు. తన పరివారముతో ప్రయాణం సాగించాడు. అయోధ్య నగర పౌరులందరూ నూతన పెండ్లి వారిని ఎదురేగి పరమానందముతో వారిని తోడ్కొని వచ్చి మహారాజా ప్రసాదానికి తీసుకుని వెళ్ళారు. 3 అత్తలు కౌసల్యాదేవి, కైకాదేవి, సుమిత్రాదేవి 4 కోండ్రళ్లను అంతిపురాన ప్రవేశపెట్టారు. హాయిగా నూతన దంపతులు సంసారాలను ఆనందంగా ఆదర్శంగా చేసుకొనిచున్నారు. దశరథ మహారాజు కొడుకులు కోడలతో మురిసిపోతున్నాడు. అందరిలో శ్రీరామునిపై అతనికి ప్రేమాభిమానాలు ఎక్కువ. మాతృపితృసేవ, గురుపూజ, ప్రజారక్షణ భారాన్ని మోస్తూ శ్రీరాముడు దశరథ మహారాజుకు కొంత బాధ్యతను తప్పిస్తూ సర్వ ప్రజాభిమానాలను చూస్తున్నాడు. అర్ధాంగిని అనురాగ రసంబుదిలో ఓలాడిస్తున్నాడు. సీతమ్మ కూడా దశరథ మహారాజు 3 అత్తల చిత్తమేగి నడుచుకుని మరదలు తన తోడి కోండ్రలను ఆనందింపచేస్తూ పరిచారకులందరితో చేత అనేక విధానాలను సీతారాములిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా వాణి బ్రహ్మల వలె లక్ష్మీ నారాయణుల రీతి ఆదర్శ దాంపత్యాన్ని ఆదర్శవంతంగా చేస్తున్నారు.